అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే రైతులకి ఈ యొక్క నిధులు పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క రూ. 20,000 ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామంది రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో, వారికి ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ గూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 సంబంధించి గాని ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతన్నలు ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందనమాట. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పేసైతే ఉందండి. ఇప్పటికే మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి తల్లికి వందనం పథకం కూడా విడుదల చేసింది కదా! ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట. అర్హులంతా ఈ కేవైసీ ఈ కేవైసీ కోసం రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్‌కికు వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పేసి స్పష్టం చేసిందండి. అర్హులైన 45.65 లక్షల మంది రైతులు 44.19 లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ చేసి వెల్లడించారు. సరైన వివరాలు లేని 1,45,000 మంది మాత్రమే వేలిముద్ర వేసి సరిపోతుందని చెప్పేసి అన్నారండి. ఆ రైతుల వివరాలు ఆర్ఎస్‌కె‌లకు పంపింది. ఈ నెల 20 కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానుందనమాట. అంటే మనకి మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క 20,000 సంబంధించి గాను ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలని చెప్పేసి అయితే ఉంది కదా! సో, ఈ కేవైసీ సంబంధించి గాను మీరు యొక్క రైతు సేవా కేంద్రం అవసరం లేకుండా మనకి అయితే పూర్తి చేసుకోవచ్చు అని కూడా తెలపడం జరిగిందనమాట. సో, ఇప్పటికి ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకు నిధులన్నీ కూడా కేటాయించి ఎవరైతే అర్హులున్నారో వారందరికి కూడా విడుదల చేయబోతుందండి. త్వరలోనే దీనికి సంబంధించి ఈ యొక్క పథకం విడుదల అధికార ప్రకటన అయితే రానుందనమాట. ఎప్పుడు దీనిపై నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.